గారు. అట్లాంటి వాళ్ళకి మేము కనెక్ట్ అవుతాం ఎందుకనంటే, మేము అట్లా అయ్యల పేర్లు చెప్పుకోనో, లేకపోతే తాత ముత్తాతల పరంపర చెప్పుకొని వచ్చినోళ్ళం కాదు. ప్రజల నుంచి వచ్చినోళ్ళం కాబట్టి హ్మ్. అది ఉంటది. అంటే రేవంత్ రెడ్డి గారిని అంటుంటే మాలాంటోళ్ళకి ఎందుకు ఎక్కువ తీవ్రంగా ఉంటదనంటే, ఒక నాయకుడు కావడానికి రేవంత్ రెడ్డి గారు పడ్డ ఇబ్బంది, ఆ సవాళ్ళు, ఆ వ్యతిరేకతలు అవన్నీ నేను పరోక్షంగా కూడా చూసినాను. హ్మ్. అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియని స్థితిలో జరిగిన వ్యతిరేకత నాకు తెలుసు. ఓకే. కాబట్టి 2 సంవత్సరాలకే వీళ్ళకి ఇంత సైకోలుగా, కాలకేయులుగా మారిండ్రేంది ఒకసారి ఆ రేంజ్ అనగలము, అంటము. అనగలం గాదు. హ్మ్. ఆళ్ళకి తెలుసు అంతకంటే ఎక్కువ చేస్తామని గూడా. ఎవరు అంటలేరు. ఓకే. సో, ఇప్పుడు నిన్న చూసిండొచ్చు మీరు పోలింగ్ కేంద్రాల వద్ద అటు ధర్మపురి అరవింద్ కావచ్చు పోలీసులతో వాగ్వాదం, ఇటు జగ్గారెడ్డి కావచ్చు. జగ్గారెడ్డి గారు మాట్లాడిన బూతులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సో, దానికి ప్రతిపక్షం ఒక కౌంటర్ ఇస్తుంది. హోంశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు. ప్రతిపక్ష నాయకుల కన్నా హోంశాఖ ఇయ్యండి, పరిపాలన ఏందో మేము చూపిస్తాం. సొంత నాయకులే రౌడీలాగా వ్యవహరిస్తా ఉన్నారు పోలీసుల మీద అనేది వాళ్ళ స్టేట్‌మెంట్. ఈళ్ళకేమైనా జగ్గారెడ్డి గారి వ్యాఖ్యల మీద మీ కామెంట్. కాదు. ఈళ్ళకేమైనా పిచ్చి పట్టిందా నాకు అర్థం గాదు. ఆడ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడతది. హ్మ్. మాకియ్యండి మేము జేస్తాం. హ్మ్. ఆ! హోంశాఖ ఫెయిల్ మాకియ్యండి మేము జేస్తాం. అరే మీరు ఇస్తే ఫెయిల్ అయిందనే తీసి బండకేసి కొట్టింది. ఇంకా మీరు చేతగానితనం ఎందుకు? ఎవరు మనోడు పెద్దోడు మన మహమూద్ అలీ హోంశాఖ మంత్రి గతంలో. హోంశాఖ మంత్రి. ముందు నాయన నరసింహారెడ్డి గారు. వాళ్ళిద్దరు సౌమ్యులైన నిజాయితీగా ఉండేటోళ్ళు మనకు తెలుసు. ఎట్లా హోంశాఖ ఫెయిల్ అయింది? ఏ విధంగా మీ మీదకొస్తున్నాయి? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మహమూద్ అలీ గారి మీదకి రావాలి. ఓకే. కేటీఆర్ మీదకి, హరీష్ రావు మీదకి, సంతోష్ రావు మీదకి, కే 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 కేసీ రామారావు మన చంద్రశేఖరరావు గారికి రావడం ఏంటి? ఓకే. పోలీసు ఈయన హోంమంత్రి మీద గోలంటారు హోం పోయేదంటే. మంత్రి కదా! మహమ్మద్ అలీ. అవును. ఫస్ట్ లెవెల్‌లో హోమ్ హ్మ్. మినిస్టర్ కదా! సెకండ్ లెవెల్‌లో సీఎం. సీఎం కూడా లా అండ్ ఆర్డర్ చూస్తాడు కాబట్టి చెప్తారు. మామూలుగా అయితే వెనకటికి హోమ్ మినిస్టర్‌కే లా అండ్ ఆర్డర్ ఉండేది. హ్మ్. కాలక్రమేణా సీఎంకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సీఎం లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ. సో, హోమ్ మినిస్టర్ మీద రానిది కేటీఆర్ మీద ఎందుకొచ్చింది? మీరు అసలు మంత్రులుగానే ఫెయిల్ అయ్యిండ్రు కదా! అని కదా మీ మీద. ఓకే. సో, ఇలాంటి మాకీరు మేము చేసి చూపిస్తాం. మీకంటే సమర్థవంతంగా చేసేటోళ్ళం మరి మీ టైంలో. హ్మ్. ఇప్పుడు కేవలం ఆర్థిక సమస్యలు తప్ప రాష్ట్రంలో పరిపాలన సమస్యలు లేనే లేవు. అది ముఖ్యమంత్రిగా వారు ఎన్ని శాఖలు నిర్వహించినా, లేకపోతే మంత్రులు మంత్రులు మళ్ళీ ఇంకొక శాఖ ఇచ్చినా చేసే అంతటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ దగ్గర ఏదో నేర్చుకోవాల్సిన అవసరము ఇదంతా ఉండదు అనే విషయం తెలుసు. ఇప్పటికి మా పొంగులేటి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అవును. అది. ఏమని? మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉండి గూడా ప్రతిపక్షాలు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. దానికే చెప్తా. హ్మ్. ఇప్పుడు మనము వెనకటికి నువ్వు కూడా ఊళ్ళో ఉన్నావు, నేను ఊరోనే కదా! హ్మ్. కరెంట్ లైన్ ఏసేది. అవును. ఈ ఈ పోల్ కాంచి ఆ పోల్ కాంచి వైర్ ఉంటే మనం కొక్కెం పెట్టేది ఒక దశ గుర్తుందా మీకు? అవును. గుర్తు మధ్యన చిన్నప్పుడు. కలిగి స్టూల్ పెట్టుకొని కొక్కెం కోకిల తలిగించేది. గదిచ్చి. ఆ హ్మ్. కొక్కెం తలిగించుకుంటే అది విద్యుత్ చౌర్యం. దొంగ కరెంట్ అంటారు దాన్ని అవును ఊర్లో. ఆ! హ్మ్. కరెంట్ దొంగ అంటారు. అవును. ఇప్పుడు ఈ టెలిఫోన్ దొంగ ఎవరు? హ్మ్. అది కేసీఆర్ అని ఆయన మళ్ళా కేసీఆర్ దగ్గరనే ఈ టూల్స్ ఉన్నాయి. ఓకే. మళ్ళా మనం లైన్‌మెన్ వచ్చిపోయే ఇటు పోంగానే వాళ్ళు రేపొస్తదనుకోని తీసుకొని ఎక్కి స్టూల్ ఏసి అంటే గ్యాప్‌లో పెడుతున్నారు. ఏసేస్తారంటారు. ఏస్తుండ్రు. ఇప్పుడు ఆళ్ళు అదే ఇప్పుడు హ్మ్. పొంగులేటి గారు అన్నది అది. ఓకే. ఇంకా గూడా వాళ్ళ దగ్గర ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సెక్రటరియేట్‌లో గానీ, లేకపోతే ఐజీ ఇంటెలిజెన్స్ దగ్గర పలగొట్టినయి వాళ్ళు వాడినయి. హ్మ్. మరి ఇట్లా ఎన్ని సెంటర్‌లలో వాడిండ్రో. ఇప్పుడు అంటే ఒక ప్రశ్న వస్తుంది దయాకర్ గారు. మీరేమననుకోండి. అంటే హ్మ్. గవర్నమెంట్ మీరున్నారు. ఆల్రెడీ వారు ప్రతిపక్షంలో ఉండి గూడా 2 ఏళ్ళు అవుతున్నది. హ్మ్. ఇంకా గూడా మరి మీరు నిజంగా వాళ్ళు ఒకవేళ దొంగకు ట్యాపింగ్‌కు పాల్పడితే మీరు ఇంత ఇంటెలిజెన్స్ ఉండి మీరెందుకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు? మీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ 2, అయిందని ప్రాబ్లమ్? 2 సంవత్సరాల తర్వాత ఒక ఆలోచన మొన్న ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడింది బయటకొచ్చిందంటే, హ్మ్. ఇప్పుడు మాకు తెలియకుండా జరుగుతుందనే అంశం మొన్న వారు అడ్రెస్ జేసిండ్రు. ఓకే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రికాషన్ మళ్ళా దాస్తారు. మళ్ళా హ్మ్. సప్పున తీస్తారు. వైర్ తీసి దాంట్లో పెట్టేసి టూల్ లోపల పెట్టి ఉంటాడు. మళ్ళా హ్మ్. వాడు ఎప్పుడొస్తాడో తెలియదు. ఈ దొంగతనం అంతా వీళ్ళ హయాంలో అయింది. హ్మ్. కానీ జగ్గారెడ్డి గారిది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఆ ప్రశ్న అడిగితే నేను ఇటు డైవర్ట్ డైవర్ట్ అయిపోయారు. అవ్వడం కాకుండా, హ్మ్. జగ్గారెడ్డి గారి విషయంలో ఒక అన్రెస్ట్ జరిగింది. అక్కడ ఇంటర్నల్‌గా జరిగిన ఒక అంశం సీఐ మాట్లాడిన తీరు ఆయన ఆవేశానికి కారణం. సరే అవును. అది మనం అడ్రెస్ చేయడం మంచిది కాదు కానీ, ఏదేమైనా సరే మనం పోలీసులను లేకపోతే వ్యవస్థను మనం తక్కువ చూసినట్టుగా ఉండాల్సిన అవసరం ఉండదు. హ్మ్. ఎట్ ద సేమ్ టైం లీడర్ ఆవేశంకు మనం కారణమా లేదా అని ఆ పోలీస్ మిత్రులు కొంత ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే జగన్న డిఫరెంట్.
ఏదో ఇప్పుడు ఆయన దీంట్లో ఆవేశానికి వచ్చి ఒక మాట్లాడిన రిగ్గింగ్ జరిగింది సిఐ చూస్తూ వదిలేసినది జగ్గారెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఏదో క్యాండిడేట్ ను నేను నా వ్యక్తిగతంగా జగ్గన్న అనేటోడు ఒకరి మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం రాదు. నాకున్న పరిశీలన, నాకున్న సాన్నిధ్యంతో చెప్తున్నా. ఆయన కోపడ్డంటే దానికి ఒక అర్థం ఉన్నది. కానీ అది ఇంటర్నల్గా ఆయన ఉంచుకోడు, ఎప్పుడు ఏదున్న పబ్లిక్లో పడేస్తాడు. అది ఆయనకున్న బలము బలహీనత కూడా. సో దానివల్ల ఏదో వీళ్ళంతా చేసినప్పటికి కూడా ఆ జగ్గన్న క్రెడెన్షియల్స్ మీద సంగారెడ్డిలో ఉండే బీఆర్ఎస్ నాయకుడిని చెప్పమని, ఆయన ఏమన్నా ఇట్లాంటి ఏదో పోలీసుల మీద జులుం చూపించాలనో లేకపోతే ప్రజల మీద ఏదో తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ఉండదు. అది న్యాచురల్ ఫినామినల్లో జరిగిన దాన్ని కొంత ఆవేశం అడ్రస్ అయినప్పుడు మీడియా ఎట్లాగూ దాన్ని అటెన్షన్ అవుతుంది కాబట్టి ఆ చర్చ ఉంది. కానీ అంటే ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పొలిటీషియన్స్ ఎందుకు పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకోవట్లేదు. మొన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యేటువంటి జీవన్ రెడ్డి కావచ్చు, లాగులో తొండలేడిస్తాం నా బాస్ వెంట్రుకలు పీకలినటువంటి వ్యవహారశైలి కావచ్చు, జగ్గారెడ్డి వ్యాఖ్యలు, మన అరవింద్ కావచ్చు, ఎందుకు పోలీసుల పట్ల వ్యవహరిస్తారు పొలిటికల్ జీవన్ రెడ్డి అన్నదంటే బ్రహ్మానందం లేక చూసుకోవచ్చు జోక్. కానీ సిస్టంలో జరుగుతున్న వాటి పట్ల ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ చాలా సిన్సియర్గా ఐపీఎస్ నుంచి మొదలు పెడతారు, మీన్స్ డీజీపీ నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకైనా వాళ్ళను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అది అధికార పక్షమైన విపక్షమైన. మేము ఆవేశం పడ్డ రోజులు కూడా మాకు గుర్తొచ్చినాయి. మాకు కూడా పోలీస్ ఆఫీసర్లు ఫోన్ చేసి సార్ మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా, ఏది ఉద్యమకాలంలో అది. ఇప్పుడు అంటే అధికార పక్షం వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేమేమి పోలీసుల మీద దురుసుగా వివరించలేదు. మేమున్నప్పుడు కూడా పోలీసులకు, ఎందుకంటే దే ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ. సో ఆ వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా వ్యవహరించకూడదనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన అధికారము మోర్ దాన్ మీ, ఒక రాజకీయ నాయకుని కంటే ఎక్కువగా పోలీస్ అధికారులకు అధికారం ఉంటుంది. ఆ డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఆ కెపాసిటీని హోల్డ్ చేసుకోవాలి, అంటే ఆ కెపాసిటీని కాపాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నాయకులకు ఇచ్చే గౌరవం నాయకులకు, ప్రజలకు ఇచ్చే గౌరవం ప్రజలకు ఇవ్వాలి. అప్పుడు మీ గౌరవం మరింత పెరుగుతుంది. రెండవది ఏంటంటే నేను అంటున్నా, విలువ ఉంది డిపార్ట్మెంట్కి. ఎట్ ద సేమ్ టైం మనం విలువను పెంచుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మీకు ఆ గౌరవాన్ని పెంచుతుంది. గతంలో మాదిరిగా వాళ్ళు ఒప్పుకుంటేనే సిఐలు రావాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే ఎస్ఐలు రావాలనే కల్చర్ కంటే కూడా ఎవరు సామర్థ్యాలు ఉంటారో వాళ్ళని వేసే ప్రయత్నం వారు ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఎందుకంటే వారే హోంమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి. ఈ పరిస్థితుల్లో మీరు కూడా నాయకులకు, ఏ నాయకులకైనా, అధికారపక్షం విపక్ష నాయకులకైనా మీరేమీ ఏంది తల వంచి పనిచేయాల్సిన అవసరం లేదు. డ్యూటీ మీ అంతటా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పీజ్మెంట్ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అగ్రెసివ్ కూడా అక్కర్లేదు. మీది ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్. ఎంత సెన్సిటివ్గా ఉంటుందో కూడా నేను అబ్జర్వ్ చేస్తాను అప్పుడప్పుడు, కొంతమంది నేను చూస్తుంటే కదా. సో నేనంటున్నది ఏంటంటే ప్రభుత్వంగా పోలీస్ వ్యవస్థకు ఆ గౌరవం ఇస్తుంది. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కదా, సీఎం గారు హోమ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి వాళ్ళ ఆఫీసర్లలో ఇంట్లో ఫంక్షన్ వరకు అంత ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే పోలీసింగ్ని కొంత డిస్టర్బ్ చేసిండ్రు గతంలో. జేబులు, ఆ పోలీస్ స్టేషన్లు, వాటి రినోవేషన్కి పైసలు ఇచ్చి పోలీసులు అంటే మాకు ఏదో బానిసలు అన్నట్టుగా చేసిండ్రు. అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎంటిటీ అనేది రెండు వ్యవస్థలకు కూడా, అటు జ్యుడిషియరీకి కానీ ఇటు గవర్నమెంట్కి కానీ చాలా కీలకం. కాబట్టి మేము ఆ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాం. అట్లనే అక్కడిక్కడ ఏమైనా తాత్కాలికమైన దొర్లియా వాటిని మనం ఇమీడియట్గా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.